ప్రఖ్యాతిగాంచిన 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రములలో 4వదైన పళని క్షేత్రము. ఈ పుణ్యక్షేత్రమునందు రాక్షసుడైన హిడింబాసురునికి జ్ఞానోదయం కలిగింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పూర్వం అగత్యముని ఆజ్ఞ ప్రకారం హిడింబాసురుడు కైలాసం నుండి శివగిరి, శక్తిగిరి అనే 2 కొండలను కావిడి రూపంలో మోసుకొని భూలోకానికి వస్తున్నాడు. పళని సమీపంలోకి రాగానే కావడి బరువు పెరగడంతో కాసేపు విశ్రాంతి కోసం కావడిని దించి అటు ఇటు చూశాడు. తర్వాత పైకి చూడగా కొండపైన బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నవ్వుతూ కనిపించాడు. అందుకు కోపం వచ్చిన హిడింబాసురుడు కొండపైకి ఎక్కి సుబ్రహ్మణ్య స్వామితో, ఎందుకు నవ్వుతున్నావు? కోపం ఎక్కువైన హిడింబాసురుడు స్వామితో, చూడు ఇప్పుడు నిన్ను వధిస్తాను అని అన్నాడు. కోపంతో బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మీదికి నిన్ను వధిస్తాను అని వెళ్ళాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి 2 దెబ్బలు వేశాడు. అప్పుడు ఆ అసురునికి అర్థమైంది, తన ముందున్నది బాలుడు కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామియే అని తెలియగానే పాదాలపై పడి శరణు వేడగా స్వామి కరుణించి నీకేం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు హిడింబాసురుడు ఇలా అన్నాడు, నేను మోసుకోవచ్చిన కావడి వలన నాకు భగవంతుని సాక్షాత్కారం, జ్ఞానోదయం కలిగింది. కాబట్టి కావడి మోసుకోవచ్చే భక్తులను కరుణించి కాపాడి వారి కోరికలను తీర్చాలని వరం కోరుకున్నాడు. అప్పుడు స్వామి, నా కోసం కావడి మోసుకొని వచ్చే భక్తులందరూ మొదట నిన్ను దర్శించిన తర్వాతే నన్ను దర్శించుకుంటారు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో కావళ్ళ సాంప్రదాయం మొదలైంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్వామి విగ్రహ విశిష్టత తెలుసుకుందాము.